ఖైదీలకు వీవీఐపీ ట్రీట్మెంట్ ఇస్తూ అపఖ్యాతి మూటగట్టుకున్న బెంగళూరు సెంట్రల్ జైలుపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బెంగళూరు జైలు భద్రతా లోపాల విచారణకు శాంతి భద్రతల ఏడీజీపీ ఆర్ హితేంద్ర నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి జి పరమేశ్వర ప్రకటించారు. కమిటీలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ర్యాంక్ అధికారితో పాటు 2 ఎస్పీలు సభ్యులుగా ఉంటారని తెలిపారు. బెంగళూరు జైలు చీఫ్ సూపరింటెండెంట్ కె సురేష్ ను బదిలీ చేయడంతో పాటు సూపరింటెండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్లను సస్పెండ్ చేసినట్లు హోంమంత్రి తెలిపారు. ఇప్పటి నుంచి పరప్పన అగ్రహార జైలుకు ఐపీఎస్ స్థాయి అధికారి ఇన్ఛార్జిగా ఉంటారని వెల్లడించారు. జైలులోని అన్ని సీసీటీవీలను నిరంతరం పర్యవేక్షించేందుకు కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు జైలులో కొద్ది కాలం క్రితం హత్య కేసులో అరెస్టైన కన్నడ నటుడు సిగరెట్ తాగుతూ కుర్చీలో దర్జాగా కూర్చున్న ఫోటో బయటకు వచ్చింది. తాజాగా ఐసీసీ ఉగ్రవాదితో పాటు ఓ అత్యాచార నిందితుడు ఫోన్లు, టీవీలను చూస్తున్న వీడియో బయటకొచ్చింది. తర్వాత ఖైదీలు గుంపుగా మద్యం తాగుతూ నృత్యం చేసిన వీడియో కలకలం రేపింది.